మరి తలా లాస్ట్ ఐపీఎల్లా, ఇదే లాస్ట్ టైమా, ఇంకా ఆడ్డా, ఈసారితో రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా అని చెప్పి ప్రతి ఐపీఎల్కి కూడా ఇది మొదలైన టాపిక్కే. సో ఎప్పుడు కూడా ఇది ఉండేదే, అందరూ కూడా దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో బట్ ఏంటంటే సర్ప్రైజింగ్గా మళ్ళీ ధోని వచ్చి లేదు నేను మళ్ళీ ఆడుతాను అని చెప్పడం, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి రిపీట్ అవుతూ వస్తుందన్నమాట. సో అఫ్కోర్స్ ఆయన ఫ్యాన్స్కి కూడా ఒక రకంగా మంచి విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చెన్నైలో ఉంటే చెన్నై తాలూకు ఫ్యాన్ బేస్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక స్టేడియం మొత్తం ఫిల్ అవుతుంది, టికెట్లన్నీ సోల్డ్ అవుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ ధోనియే. సో నాకు అడిగినంత వరకు చెన్నైలో ఇంకెవరిని చూడడానికి వస్తారో లేదో తెలియదు కానీ 95% పీపుల్ అయితే ధోనిని చూడడానికి వస్తారు. సో ఈవెన్ ఆపోనెంట్ టీంలో కూడా, ఈవెన్ హోమ్ గ్రౌండ్ చెన్నై కాకపోయినా ఇంకెక్కడ దేశంలో ఆడినా టికెట్స్ అనేవి సోల్డ్ అవుతాయంటే ధోని కోసమే. సో మరి అలాంటి ధోని ఒకసారి ఐపీఎల్ వదిలి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ఐపీఎల్కి ఉన్న ఆ లెవెల్ అలాగే ఆ హైప్ అంతా కూడా తగ్గిపోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ధోని కూడా ఫ్యాన్స్ని హర్ట్ చేయకూడదు. ఎలాగో ఇంటర్నేషనల్ ఫార్మాట్స్లో ఏది ఆడట్లేదు కదా, అట్లీస్ట్ ఇందులో అయినా ఉందాం, అట్లీస్ట్ వికెట్ కీపింగ్ దగ్గర అయినా నేను కనిపిస్తే ఫ్యాన్స్ అయినా హ్యాపీ అవుతారు, సో నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో అయితే ఇంకా ఆడుతున్నారు. బట్ కొంతమంది ట్రోలర్స్ అయితే అగైన్ 6వ స్థానంలో వస్తాడు బ్యాటింగ్కి, 7వ స్థానంలో, అందరూ అయిపోయినా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్లో కూడా రాడు, మరి ఎందుకు టీంకి భారంగా అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ దాని వెనక కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే ఒక యంగ్ బ్యాట్స్మెన్కి ముందు పంపించి ఒక అవకాశం ఇస్తే ఒక 2-3 బాల్ ఎక్స్ట్రా ఆడినా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడు. మేబీ టీమిండియాలో ఎక్కడైనా సరే అవకాశాలు రావచ్చు అనే ఉద్దేశంతోనే తప్ప ధోని గారు ఎప్పుడూ కూడా వెనక్కి ఉండి నేను వెనకే ఆడుతాను లేకపోతే నేను తప్పించుకుంటాను అలాంటి క్యారెక్టరైజేషన్ అనేది కాదు. మనం ఎన్నో మ్యాచ్లు చూసాం, పీకల వరకు వచ్చిన మ్యాచ్లు కూడా చాలా సునాయాసంగా గెలిపించి ఇండియాని ఎక్కడెక్కడో నిలబెట్టాడు అనమాట. సో అలాంటి ధోని మీద అయితే ట్రోల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. సో జస్ట్ మనం గేమ్ని అయితే ఎంజాయ్ చేయాలి గైస్. సో మరి మీకు ధోని ఇది లాస్ట్ ఐపీఎల్ అనుకుంటున్నారా, ఇంకా కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నారా, ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.